ఏదో ఒక పని ఆయన చేసి పోతాడు. ఎందుకు అంటే ఈ భూమి మీద, ఈ సృష్టి మీద అధికారి ఆయనే కాబట్టి. మనం ఉన్నాం, వాడుకుంటే పర్వాలే. దేవునికి భిన్నంగా చేస్తే దేవుడు దాన్ని అడ్డగిస్తాడు. ఇంకొక సందర్భాన్ని చూద్దాం. ఇదే ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం. సొదొమ గొమొర్రాల పరిస్థితిని గురించి చెప్పబడినప్పుడు కొన్ని మాటలు మనం చూడవచ్చు. 20-21 చూద్దాం. ఆదికాండము 18, 20, 21. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది. ఎవరు సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర? అక్కడ బాగా మొర పెడతా ఉన్నారంటే ఎవరు మొర పెడతా ఉంటారు చెప్పండి? అక్కడి నుంచి ఏడుపులు దేవునికి దగ్గరికి పోతా ఉన్నాయి. సొదొమ గొమొర్రాల గురించిన మొర. ఇప్పుడు కూడా మన పట్టణాన్ని గురించిన మొర, పల్లెల గురించిన మొర, ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. మనం ఏం జరిగినా కూడా ఇక్కడి నుంచి దేవుని దగ్గరికి ఈ కార్యాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు దేవుని దగ్గరికి. సొదొమ గొమొర్రాలు వాటి పరిస్థితి ఏంటి? అక్కడ వాళ్ళకు మన భాషలో అంటాం కదా, వాయు వరుస లేకుండా ఉన్నారని. అట్లాంటి స్వభావంతో వెళ్ళిపోయారు వాళ్ళు. ఊర్లోకి ఒక కొత్త వ్యక్తులు వస్తే వాళ్ళను బలత్కారం చేస్తూ ఉంటారు వీళ్ళు. స్త్రీ అనిలే, పురుషుడు అనిలే. చూడండి, ఈ పాపం కూడా పురాతనమైందే. పాపం కూడా పురాతనంగానే కనపడుతూ ఉంది. ఇప్పుడు లోతు తన మనస్సును అక్కడ నొప్పించుకుంటా ఉన్నాడంట. ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఏమిటి పరిస్థితి ఇట్లా అయిపోతా ఉంది? అప్పుడు దేవుడు చూడండి, ఆ మొర, ఈ సొదొమ గొమొర్రాల గురించిన మొర పోతున్నప్పుడు ఆయన కొంతకాలం వెయిట్ చేసినాడు. కానీ ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఏమంటున్నాడు ఆయన? 21 వచనంలో, నేను దిగిపోయి, చూడండి, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. నిజంగా నాకు వినపడింది నిజమేనా? అక్కడ పాపం అంతగా ఉందా? సొదొమ గొమొర్రాల పాపము ఇంతగా ఉందా? ఇప్పుడు నేను దిగిపోయి చూస్తాను అంటున్నాడు. అని చేయని యెడల నేను తెలుసుకుంటాను ఆ మనుషులు అనే ఆయన చెప్తున్నాడు. ఆయన వచ్చి చూసిన తర్వాత ఏముంది? చేస్తున్నారని ఆయన శిక్షించినాడు. ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు. మనిషి ఎప్పుడు దేవుడికి ఆయాసంగా మారుతాడో అప్పుడు దేవుడు దిగిరావడము, పని చేయటం అనేది ఈ పదాలు మనకు కనపడతా ఉంటాయి. అక్కడ బాబేలు దగ్గర పనిని ఆపేసినాడు. ఇక్కడ సొదొమ గొమొర్రాలను మీ పంటలో ఏమో పురుగు అంత అట్లా పట్టిందంటే ఏమంటాడు యజమాని? నిజమా? ఏం అన్నట్టు వరకు ఏం లేదే అంటే, లేదయా మేము వచ్చున్నాము కదా, చూస్తున్నాము అని అంటే, వెళ్ళి చూసి నిజమే కదా అని చెప్పి దానికి కావాల్సినటువంటి మందు ఏదో కొట్టి పురుగును చంపేస్తాడు. ఈ మనుషుల్లో సొదొమ గొమొర్రాలు ఉన్నటువంటి ఆ పురుగును చంపేదానికి దేవుడు సిద్ధపడినాడు. ఏం లేదు, అన్న రాళ్లను కూడా భస్మం చేసినాడు. అగ్నిగంధకాలు కురిపించి ఊర్లను, ఇళ్లను ఏమి లేకుండా దేవుని దగ్గరికి ఏమి పోయింది? మొర పోయింది. సామాన్యులు ఉంటారు కదా, వాళ్ళ చేతిలో బలత్కారం అయిపోయి పాపం పండుతున్నప్పుడు ఎదిరించలేక, అన్యాయం చేసే వాళ్ళని ఏం చేయలేక మనసులోనే బాధపడతా కుమిలిపోతూ ఉంటారు. చూడు, వాళ్ళ మనస్సును దేవుడు చూస్తూ ఉంటాడు. వాళ్ళ మొర దేవుడు, వాళ్ళ కన్నీళ్లు చూస్తూ ఉంటాడు. దాన్ని కొంతమంది ఏమంటే, మా ఉసురు మీకు తగులుకోకుండా పోదంటారు. చూడండి, మా ఉసురు నీకు తగులుకోకుండా పోదని. ఆ ఉసురే దీని ఉసురు అంటారు దాన్ని కూడా. అంటే మేము నిన్ను ఎదిరించలేము, నిన్ను నీ మీద పడి కొట్టలేము. పెద్దలతో ఎందుకు సమస్య అంటారులే, కేసు పెట్టినా పోలీసులు కేసులు తీసుకోరు, ఇంకా మనమైన కేసులు పెడతారు. ఇవన్నీ కూడా చూస్తుంటారు కదా, సీరియళ్ళల్లో అట్లా చూపిస్తుంటారు. నిజంగా కూడా జరుగుతూ ఉంటాయి.
మరి వాళ్ళకి ఎట్లా ఉసురు తగులుతుంది అంటలే, ఆ ఉసురే అనమాట. దేవుడు ఈ బాధలన్నీ, వీళ్ళ బాధలన్నీ చూసి ఒక అమ్మాయిని అఘాయిత్యం చేసి చంపి ముక్కలు చేసి చూసారా ఎట్లా జరుగుతుందో తెలుసా? ఏమిటి వైపరీత్యం చూడండి. ఇప్పుడు అమ్మాయి జీవితాన్ని పాడు చేస్తున్నారు, గొంతు నొక్కి చంపుతూ ఉన్నారు, నరుకుతూ ఉన్నారు. అంతేకాకుండా పార్ట్స్ ముక్కలు చేసి పారేస్తున్నారు. ఏంటి అది? ఎవరిచ్చినారు అధికారం? అంటే వాడు చేసినటువంటి తప్పును ఎవరికి తెలియకుండా ఉండాలా? వాడు మళ్ళీ మామూలు మంచి ఎవడ మాత్రమే ఉండాలా? వాడు శిక్షించబడకూడదు, వాడేమో పాపం చేస్తూనే ఉండాలి. వాని పాపానికి ఎవరు అడ్డం రాకూడదు. మనిషి అడ్డం రాకపోవచ్చు, దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? దేవుడు దిగొస్తాడు. అప్పుడు దేవుడు దిగొచ్చి పనులు చేస్తాడు. అదే సోదొమ దగ్గర చేసినాడు ఆయన ఊర్లను 2 ఊర్లను కాల్ చేస్తాడంటే అర్థం ఏంటంటే అక్కడ మంచోడు ఒక్కడు కూడా లేడు. దానికోసము అబ్రహాము నీతిమంతుడు అడుగుతాడు, ఒక 50 మంది ఉంటే ఆ 50 మంది మంచులతో పాటు చచ్చిపోతారు కదా అంటే, 50 మందిని చూపి నేను చంపాలే అంటాడు. 50 మంది లేరు, 40 మంది లేరు, 30 మంది లేరు, 20 మంది లేరు, 10 మంది కూడా ఉంటే లోతు కుటుంబం ఉంది, వాళ్ళని వేరు చేద్దాం అని చెప్పి వాళ్ళని పక్కకు పిలిచి వీళ్ళను అంటు పెట్టేసినాడు. దేవుడు దిగొస్తే అలాగే ఉంటాడు అంతే. ఇంకా మానవుని వెరితనాన్ని దేవుడు అడ్డగిస్తాడు. చూడండి, ఇవన్నీ మనము చదివేటప్పుడు కానీ తెలుసుకునేటప్పుడు కానీ ఏం చేయాలంటే కనీసం మనం ప్రార్థన చేయాలి. ఈ సమాజంలో జరుగుతున్న వాటిని బట్టి హృదయం అంతా కూడా ఎట్లనో అయిపోతూ ఉంటుంది, బాగా జరుగుతూ ఉంటుంది. ఎందుకురా ఇట్లా తయారైపోతూ ఉన్నారు? మరి భక్తి ఏది? ఇప్పుడు మనిషి నియంత్రించబడడానికి భక్తి అనేది అవసరం, భయం అనేది అవసరం. ఊరికి ఒట్టి మాటలు చెప్తూ ఉంటారు, తల్లిదండ్రులను సన్మానించాలంటారు. ఎవరు సన్మానిస్తారు? ఒక దేవుడికి భయపడేవాడు తప్ప ఎవరైనా సన్మానిస్తాడా? మరి ఇన్ని ఓల్డేజ్ హోమ్లు ఎందుకున్నాయి, అనాథ శరణాలు ఎందుకున్నాయి? దేశం నిండా అయ్యే ఉన్నాయి. దానిలను కూడా ప్రభుత్వాధికారులే ఓపెన్ చేస్తారు. కోర్టులు ఏమో చెప్తా ఉన్నాయి, అమ్మకు నాయనకు అన్నం పెట్టని వాళ్ళు ఉంటే వాళ్ళ ఆస్తి తీసుకునే దానికి కూడా వాళ్ళకి అధికారం లేదని చెప్తున్నారు. దానికి ఏం చేస్తారు? పెన్షన్ వస్తుంది అనుకో, నాయనకు పెన్షన్ వస్తుంటే నాయన నా దగ్గర ఉంటాడు, అమ్మకు పెన్షన్ వస్తుంటే అమ్మ నా దగ్గర ఉంటుంది. ఎవరికి పెన్షన్ రాదో వాళ్ళు నా దగ్గర అవసరం లే. అంటే ఇప్పుడుకు నువ్వు అట్లా నేను అట్లా ఆలోచన చేస్తే రేపు మనం ముసలిళ్ళం అవుతాం, మనకు కాళ్ళ చేతులు ఆడకుండా పోతాయి. అప్పుడేంటి పరిస్థితి? అదే దైవికమైనటువంటి భక్తి కలిగి ఉంటే, భక్తి అంటే ఉత్త కొడుకు కోళ్ళకి వాళ్ళకే కాదు, అందరికీ ఉండాలా. అమ్మకు ఉండాలా, నాయనకు ఉండాలా, పిల్లలకు ఉండాలా. అప్పుడు ఏమవుతారంటే సమస్య వస్తే అందరూ పాలు పంచుకుంటారు, సంతోషం వస్తే అందరూ పాలు పంచుకుంటారు. దానివల్ల ఫ్యామిలీ డిస్టర్బ్గా, ఫ్యామిలీ బాగుందనుకో సమస్య ఏదైనా జయించవచ్చు, ఫ్యామిలీ డిస్టర్బ్ అయిందనుకో అంతే. ఇలాంటివన్నీ దేవుడే నేర్పిస్తూ ఉన్నాడు. అంతకుముందు ఒక ఆయన అన్నాడు, బైబిల్ దేవుడు అమ్మ నాయన్ను పట్టించుకోవద్దన్నాడు అని. ఎక్కడ చెప్పినాడు ఆయన? తల్లిదండ్రులను సన్మానించమని చెప్తా ఉన్నాడు ఆయన. తల్లిదండ్రులను సన్మానించమని చెప్పినాడు. పెళ్ళయ్యేటప్పుడు ఒక వాక్యం ఉంటుంది కదా, తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొను అంటే ఇంకా విడిచిపెట్టమని. అదేనా దాని అర్థం? విడిచి అనే దానికి అర్థం లేదా? ఇంతవరకు వాళ్ళ యొక్క సంరక్షణలో పెరిగినా ఇప్పుడు నీవే ఒక యజమానిగా ఉండబోతున్నావు. నీ దగ్గరికి ఒక ఇంటి నుంచి, ఒక దూరం నుంచి ఒక అమ్మాయి వస్తుంది, భార్యగా వస్తుంది.
ఆ ప్రేమ తల్లిదండ్రుల దగ్గర నువ్వు పొందిన ప్రేమ క్రమము ఇవన్నీ కూడా అక్కడ నువ్వు పొందుకో, అది నేర్పించు అనేది దాని ఒక తాత్పర్యం ఉంది. ఎందుకంటే ఒక కుటుంబంగా మళ్ళీ కట్టబడాలి కాబట్టి. ఇవి ఏవి ఆలోచన చేయరు. దేవుడు ఏం చెప్పాడు? బైబిల్ ఇంకా ఖచ్చితంగా చెప్పింది, తల్లిని తండ్రిని సన్మానించకపోతే వాళ్ళ కన్నులు లోయకాకులు వచ్చి పీకుతాయంట. లోయకాకులు వచ్చి పీకుతాయని రాయబడింది. దేవుడు అన్నీ కరెక్ట్గా చెప్పాడు, కానీ మనిషి అర్థం చేసుకోవడంలోనే ఫెయిల్ అవుతా ఉన్నాడు. ఇంకొక సందర్భాన్ని మనం చూద్దామా? నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోసే కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన. నిర్గమకాండం 3 ముగిస్తాం. నిర్గమకాండము 3వ అధ్యాయంలో దేవుడు ఇక్కడ కూడా దిగి వస్తానంటాడు. 8వ వచనం భాగాన్ని చూద్దాం. ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి అంతకంటే విశాలమైనటువంటి మంచి దేశమునకు 7 జాతుల వారు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హెవీయులు, ఎబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఇది మోసేకు చెప్తాడు ఆయన. ఎందుకంటే ఈ 2వ అధ్యాయం నిర్గమకాండంలో 23-24 వచనాలు చూస్తే చూడండి, అక్కడ ఈ ప్రజలు ఎవరికైతే దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసింటాడో ఆయన సంతతి ఎంతో విస్తరించి ఐగుప్తులో ఉంటారో వాళ్ళు బానిసలుగా ఉంటారు. ఫరో వాళ్ళని ఏం చేశాడంటే, వీళ్ళు పరాయి దేశం నుంచి వచ్చినారు కాబట్టి మన దేశంలో వీళ్ళను దాసులుగా పెట్టుకోవాలా, వీళ్ళతో ఇటుకల పనులు చేయించుకోవాలా, ఆ పనులు చేయించుకోవాలా, అన్నం తక్కువ పెట్టాలా, పని ఎక్కువ చేయించుకోవాలా అని ఆ విధంగా చేసేవాడు. 400 సంవత్సరాలు అట్లా వాళ్ళను వీళ్ళేమో డెవలప్ అవుతూ వచ్చినారు, కానీ హింస అనేది ఎక్కువైంది. అప్పుడు దేవుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు చూడండి 2:23-24 ఏముంది? అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, దేవుడా మమ్మల్ని ఎందుకు పుట్టించినావు? మేమేమి తప్పు చేసినాము? ఏం పాపం చేసినాము? ఈ దేశంలో మాకు స్వాతంత్రం లేదా? మాకు స్వేచ్ఛ లేదా? అందరితో పాటు సంతోషంగా ఉండాల్సిన అవసరం లేదా కదా? ఇప్పటికి కొన్ని దేశాల్లో అదే కదా. ఇప్పుడు అమెరికాలో కూడా పెద్ద దేశమే, కానీ నల్ల జాతీయులు తెల్ల జాతీయులు ఒక వైరు అప్పుడప్పుడు పేపర్లకు వస్తూ ఉంటాయి. మన దేశంలో కూడా ఇది భయంకరంగా ఉంది కదా. ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశము కదా, వారు ఒక రకమైనటువంటి ఆలోచనతో ఉంటారు. మనం ఈ దక్షిణ భారతదేశం మీద అంటే ఇక్కడి ప్రజల మీద తెలుగు, తమిళ్, కన్నడ ఈ భాషలో మాట్లాడే వాళ్ళ మీద కొంచెం వివక్ష చూపుతారు అని పేపర్కి అప్పుడప్పుడు స్టేట్మెంట్ వస్తూ ఉంటాయి. దేశం ఒకటైనప్పుడు, ప్రజలంతా ఒకటైనప్పుడు ఈ అసమానతలు ఎందుకు? మరి ఇట్లాంటివి జరిగేటప్పుడు దేవుడు కూడా దిగి వచ్చి కొన్ని పనులు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అది అక్కడ దేవుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు నిట్టూర్పుతో ఉన్నారంట. వెట్టి పనులు చూడండి, మున్సిపాలిటీ పని చేసేదంతా మాలోళ్ళే. కాపోడు ఒక్కడు చేయడు, రెడ్డి ఒకడు చేయడు, గొల్లోడు ఒకడు చేయడు. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థమైంది, మా మురికి మీరు తీయాలరా, మీ మురికి మేము మీ మీద తల మీద ఉంటాం, మేము మీ తల మీద ఉంటాం. అదే బతకలేని వాళ్ళు వాళ్ళకి ఏంటి ఊరికి జాలి చూపించినట్లు. ప్రభుత్వాలు కూడా అంతే, వివక్ష ఉంది, పైకి మాత్రం వేరేటి చెప్తారు. రెడ్లు ఉన్నారు అంటే నేనేం వేరే చేయడానికి కాదు చెప్పేది, మనకు అర్థం కాదని చెప్తున్నాను. వాళ్ళు మీటింగ్ చేస్తుంటారు, బండ్ల మీద తిరుగుతుంటారు.
మన సంగతి తీయడా అంటారు. తీయాల్సింది దేవుడు వెనకబడినట్టోడే. వాడేమనుకున్నాడు, వాడికి చదువు ఉండదు, ఏముండదు, వీడు కసు ఈ కాలంలో ఎత్తిపోసేవాడు డిగ్రీ చదివింటాడు, వీడిని మీటింగ్ చేసేవాడికి బొట్టు చదువు ఉండదు. అంటే దాని అర్థమైంది. ఇట్లాంటివి జరిగినప్పుడు కూడా దేవుడు ఈ బాధను చూస్తూ ఉంటాడు. ఏంద్రా నా పరిస్థితి ఇట్లా అయిపోయా అంటే దేవుడు వాటన్నిటిని చూస్తుంటాడని దాన్ని చెప్తున్నాను. మానవుల మధ్య జరిగే వివక్షను దేవుడు చూస్తాడు, మానవుల మధ్య జరిగే పాపాన్ని దేవుడు చూస్తాడు. దేవుణ్ణి కాదని మానవుడు ఏ ప్రయత్నం చేయాలనేదైనా దేవుడు చూస్తూ ఉంటాడు. బాబేలు కట్టాలనుకున్నాడు, దేవుడు ఆపేస్తున్నాడు. పాపం అధికంగా చేసినారు, సొదొమ గొమొర్రా లేకుండా చేసేసినాడు. ఇజ్రాయేలు ప్రజలను బానిసత్వంలో మగ్గిపోయేటట్టు చేసినారు, దేవుడు వాళ్ళకు విమోచకుని పంపించినాడు. ఆ దేశాన్ని ఖాళీ చేసినారు వాళ్ళు. ఇట్లా రేపు ఈ భూమి మీద భారం ఏ భారం ఎక్కువ అవుతుందంటే పాపమే ఎక్కువ అవుతా ఉంది. దీన్ని అంతటిని కూడా తీసేసి నీతిమంతులందరినీ కూడా తీసుకుని పోవడానికి యేసుప్రభు వారు భూమి మీదకి ఫైనల్గా ఏముంది, ఆయన భూమి మీదకి రాబోతా ఉన్నాడు. ఆయన ఇంకోసారి ఎందుకు దిగొస్తాడు? ఆయన ఒకసారి వచ్చినాడు కదా, ఒకసారి రక్షకుడిగా దిగి వచ్చినాడు. యోహాను సువార్త మాకు రాయబడింది, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే, నేను మీకోసం పరలోకం నుండి దిగి వచ్చాను. ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు దిగి వస్తున్నాడు, పనులు చేస్తూ ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనే దానికి ఇవన్నీ కూడా. ఎప్పుడు మానవుల్లో ఈ అసమానతలు వస్తాయో, ఎప్పుడు మానవుడు అతిక్రమం పాపం ఎక్కువ చేస్తాడో దేవుడు కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి ఏం చేయాలంటే మనిషి తోటి మనిషిని ప్రేమించేది అలవాటు చేసుకోవాలా, ఎదుటి వారికి మేలు చేయడం అలవాటు చేసుకోవాలా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేది అలవాటు చేసుకోవాలా. అదేందయ్యా ఇప్పుడు నీకు నచ్చిన వాడిని నువ్వు నమస్కరిస్తూ ఉంటే నువ్వు అట్ట కాదు నేను చెప్పినట్టు చేయంటే ఎట్లా? నీకు సంగటి అంటే ఇష్టం, సంగటి తింటుంటావు, లేదు నువ్వు మత్స్యంగా బిర్యానీ చేసుకుంటావా లేదంటే ఎట్లా? దాని ఖర్చు ఎవరు ఇవ్వాలా? పద్మమ్మ బలవంతంగా ఏది కూడా చాలామంది అంటుంటారు కదా బలవంతపు మత మార్పిడిలో. బలవంతం ఏముంది మతం మారడం? మతం కాదు, మనస్సు మార్చుకోమని చెప్తారు దేవుడు. మనస్సు మారితే జీవితం ప్రశాంతంగా ఉంటుంది, మనస్సు మారకపోతే. కాబట్టి దేవుడు దిగి వచ్చి మనం ఇది చూస్తాము, వీళ్ళు ఇట్లా చేసినారా లేదా అని. యేసుప్రభువే దిగి వచ్చినాడు, ప్రాణం పెట్టినాడు. ఇప్పుడు ఆయన్నే హేళన చేస్తున్నారు. ఒక ఆయన ఏమంటాడు, 3 మేకులు వెచ్చే పీక్కులేనాడు ఏం కాపాడతాడని. కొన్ని అప్పుడే చేసింటే సరిపోయినా. కొన్ని చూడండి ఎంత ఈజీగా. మరి ఇంత పాపం జరుగుతూ ఉంటే దేవుడు ఊరికనే ఉండాలా? మనిషి సహించాలా నీ తోటి వాళ్ళని అనే దానికి కొన్ని ఆయన చేస్తూ వచ్చినాడు. దేవుడు ఎంతగా సహించినాడో అర్థం చేసుకోవాలి మనం. దేవుని ప్రేమ అర్థం చేసుకునేది చాలా టైం పడుతుంది, అపార్థం చేసుకోవడం అనేది సులువు అనమాట. అప్పుడు దేవుడు చాలా బాధపడతా ఈ భూమి మీదకి విపత్తులు రావడానికి కారణం మనిషే. ప్రకృతి వికృతిగా మారడానికి మనిషే కారణం. మీ అతిక్రమములే వాటి క్రమమును తప్పించనని ఇర్మియా గ్రంథంలో రాయబడింది. మీ అతిక్రమాలే, మీరు చేసిన పాపాలే, అందుకు నేను మార్పు చేస్తానంటే. కాబట్టి ప్రశాంతంగా భయభక్తులు కలిగి జీవించే వాళ్ళను జీవించనీయాల, వాళ్ళ వల్ల మంచి జరుగుతుంది. ఈ దేశానికి క్రిస్టియన్ చేసినటువంటి సేవలు అమోఘం. కులాలను చూడలే, మతాలను చూడలే, మనుషులు చూసినారు అంతే. అట్లనే ఇంకొకరు ఎవరైనా చేయొచ్చు, మంచిది చేయండి, మానవ కోటికి మంచి జరిగేదా అని ఎవరైనా అభినందిస్తారు. కానీ ప్రమాదం మనుషులకు దేవుళ్ళ పేరు మీద సమస్యలు పెట్టి వాళ్ళ ఆధిపత్యం కోసము రకరకాలుగా మాట్లాడి కించపరిచి అవమానపరిచి
మీరు చూస్తుంటారు ఈ మధ్యకాలంలో ఈ రాజకీయాలలో కూడా ఇవి ఎక్కువైపోయి కేసులు పెట్టుకొని చచ్చిపోతూ ఉన్నారు. ఎందుకు అంటే ఇప్పుడు మనకేదో ఒక బలం ఉందని చెప్పి అవతలలో మనం మాట్లాడితే రేపు మన బలం తగ్గినప్పుడు అవతలోడు బలవంతుడు అవుతాడు. సరిపోయా ఇదేగా. అదే నువ్వు నిమిత్తంగా ఉంటే, నీ మట్టుకు నీవు ఉంటే ఏ సమస్య ఉండదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. దేవుడు అన్నిటినీ గమనిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే సొదొమ గొమొర్రాలను కూర్చిన మొర పైకి పోయింది కదా. సొదొమ గొమొర్రాలను కూర్చిన మొర పైకి పోయింది. బాబేలు కట్టాలనుకున్నటువంటి ఆలోచన దేవునికి తెలిసిపోయింది. ఐగుప్తులు ఇశ్రాయేలీయుల బాధ, ఏడుపు, కన్నీరు ఇదంతా కూడా దేవునికి తెలిసింది. అంటే దేవుడికి అన్నీ తెలుస్తున్నాయి. దానికి దేవుడు పరిష్కారాన్ని చూపెడతా ఉన్నాడు. దేవుని దగ్గర నుంచి తప్పించుకోవడం ఎవరి చేత కాదు. ఇది మనం ఈరోజు తెలుసుకున్న సత్యం. కాబట్టి మన బాధలు దేవునికి తెలుసు, దానికి పరిష్కారం కూడా దేవుడు చూపిస్తాడు. మనల్ని ధైర్యపరచడం ఆయనకు తెలుసు, మనల్ని బాగు చేయడం ఆయనకు తెలుసు. మన నిట్టూర్పు, గుండెల్లో నిట్టూర్పు అంటే గుండెల్లో బాధ ఉంటుంది అనమాట. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. నిట్టూర్పు అంటే ఇంకా బయటికి ఆ కళ్ళల్లో ఆ బాధ కనపడుతూ ఉంటుంది. ఏమి ఆ నిట్టూర్పును కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడ రాయబడింది, వారి మూలుగులను దేవుడు వినెను అంటాడు. ఆ మాట చదువుకొని ముగించుకుందామా? ఎక్కడుందమ్మా అది? 24. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. నేను వాళ్ళకు మాట ఇచ్చాను, వాళ్ళ పిల్లల్ని కాపాడుతానని. ఇప్పుడు నీకు కూడా ఒక మాట ఇస్తాడు దేవుడు, నాకు ఒక మాట ఇస్తాడు విశ్వాసం ఉంచినప్పుడు. మన కడుపును పుట్టిన పిల్లల్ని కూడా దేవుడు మర్చిపోడు. మనల్ని బట్టి, మన ప్రార్థనను బట్టి మన పిల్లలకు కూడా ఆయన సహాయం చేస్తాడు. వీళ్ళు నేను మాట ఇచ్చా కదా వీళ్ళ తండ్రికి, వీళ్ళకి ఇది నేను చేయాలి. అదే అక్కడ చేసినాడు. వారి మూలుగును విన్నాడంట. మూలుగంటే ఏందమ్మా? మూలుగంటే ఏంది? ఏం తెలియదా మూలుగంటే? మామూలుగా ఎప్పుడైనా ఎవరైనా కొట్టింటే మూలుగుతుంటా. బాధ ఎక్కువైపోయినప్పుడు ఎవరికి చెప్పుకోలేక కదా మూలుగుతాడు. ప్రజలు మనమేని కాదు, లోకంలో ఉన్న వాళ్ళు కూడా అన్యాయం అంటే విశ్వాసులు బాధ పెట్టినా వింటాడైనా, లోకంలో ఇతరులు బాధపడుతూ ఉంటాడు. ఒకడు అన్యాయం అయిపోయింటాడు, వాని ములుగును కూడా దేవుడు వింటాడు. న్యాయం చేయడానికి దేవుడు దిగి వస్తాడు. నీకోసం ఎవరు వస్తారు చూస్తాంలే అంటే ఎవరు రాదు, దేవుడే వచ్చాడు. దేవుడే ఏదో ఒక రూపంలో ఇది ఇలా బయటికి తీసుకురావడానికి ఎవరు పంపించినాడు? మోసేను ఎన్నుకున్నాడు, అంతే. దేవుడు ఒకటి ఏర్పాటు చేస్తాడు. కాబట్టి అన్నిటినీ దేవుడు గమనిస్తున్నాడు అనేది లోకం గుర్తుపెట్టుకోవాలా, దేవుడు నమ్మిన మనము కూడా గుర్తుపెట్టుకోవాలా. దేవుడు అన్నిటినీ గమనిస్తూ ఉన్నాడు. అందుకు మనం ఏం చేయాలంటే, దేవుడా లోతు చేశాడు, ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు కాపాడు ఆయన. మనం కూడా మన ఇంటి పక్కల వాళ్ళు, మన ఊరి వాళ్ళు, మన రాష్ట్రం వాళ్ళు, మన దేశం వాళ్ళు, మన పేపర్ చదువుతూ ఉంటాం, ఆ రాష్ట్రంలో ఎట్లా జరిగింది, ఆ ఊర్లో ఎట్లా జరిగింది. అప్పుడు మనకేం అర్థం కావాలంటే మన భారం పెరగాల. ఏమని? కొంతమంది ఏమనుకుంటే లేకుంటే మన ఈ దేశము, ఈ రాష్ట్రము ఏరే చోటు పోద్దమ్మ, అట్లా కాదు. కొంచెం ప్రార్థన చేసి దీనికి పరిష్కారం చూపినారని దేవుని అడగాలి. దేవుడు చేస్తాడు దాన్ని. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి మన బంధువుల మధ్య కావచ్చు, ఇతర మనుషుల వల్ల కావచ్చు, జరిగే ప్రతిదాన్ని దేవుడు గమనిస్తున్నాడనే ఆత్మ విశ్వాసం మనలో ఉంటే పరిష్కారం అనేది కూడా మనం కళ్ళ ఎదుట చూస్తాం అన్నమాట. కాబట్టి ఆ విధంగా మనల్ని మనము దేవుని వాక్యం చేత బలపరుచుకుందాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం.